డియర్ పేరెంట్స్, చాలా మంది చెడు అలవాట్లకి బానిస అవ్వటం చాలా ఈజీ అనుకుంటారు. కానీ మంచి అలవాట్లు సాధించడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకు? చాలా మంది మంచి అలవాట్లు స్టార్ట్ చేస్తారు, ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజుల వరకు వాటిని కొనసాగిస్తారు. కానీ మరికొంతమంది కొన్ని రోజుల తర్వాత వాటిని స్టాప్ చేస్తారు. అలా జరగడానికి కారణం ఏంటి? దానికి కారణం 2 రీజన్స్ వల్ల అలా జరుగుతుంది. నెంబర్ 1, చెడు అలవాట్లని మార్చాలనుకోవటం. నెంబర్ 2, మంచి అలవాట్లను మార్చుకోవడానికి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోకపోవటం వల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు మొదటి దాని గురించి చూద్దాం. చెడు అలవాట్లని మార్చాలనుకోవటం అంటే జంక్ ఫుడ్ తినకుండా ఉండాలనుకుంటున్నారు ఒక 2 వ్యక్తులు. అందులో మొదటి వ్యక్తిని మీరు అడిగినప్పుడు నేను జంక్ ఫుడ్ మానేసే ప్రయత్నంలో ఉన్నాను అని సమాధానం చెప్తే, రెండో వ్యక్తి నేను జంక్ ఫుడ్ తినను అని సమాధానం చెప్తాడు. అంటే ఈ 2 వ్యక్తుల్లో కూడా వాళ్ళ యొక్క ఆన్సర్లో కొద్ది డిఫరెన్స్ మాత్రమే ఉంది. దీని ద్వారా వాళ్ళ వ్యక్తిత్వం అనేది ప్రతిబింబిస్తుంది. అంటే అలవాట్లు మార్చుకునే క్రమంలో వాళ్ళ ఆలోచన విధానంలోనూ వ్యక్తిత్వంలోనూ ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. అది వాళ్ళకి మంచి గుర్తింపునిస్తుంది. అంటే మంచి అలవాట్లు కొనసాగించాలి అంటే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కావాల్సింది ఒక మంచి స్ఫూర్తి. ఈ మంచి అలవాట్లు కొనసాగించే ప్రయత్నంలో వాళ్ళు చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇదే వాళ్ళ ఉనికికి మార్గాన్ని చూపుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు? టెంపుల్ అంటే నమ్మకం, గౌరవం కదా. అలాగే ఏదైనా సాధించాలి అని మీ మీద మీరు నమ్మకాన్ని మొదలు పెట్టండి. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఉండటానికి నిర్ణయించుకోండి. అలాగే చిన్న చిన్న విన్స్ని సెలబ్రేట్ చేసుకోండి. అలా చెయ్యకపోతే చుక్కాని లేని నావలాగా అవుతారు. అందుకే అలవాట్లను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఈ రోజు నుంచి మంచి అలవాట్లను పెంపొందించుకోండి. దీని ద్వారా భవిష్యత్తులో మంచి ఫ్రీడమ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ మంచి మంచి హ్యాబిట్స్ని మీ పిల్లలకు కూడా అందించాలని మీరు కోరుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రీడమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సరిత, లైఫ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ కోచ్ని.